స్టూడెంట్స్‌కి ఓన్లీ ఇంజినీరింగ్ మాత్రమే లైఫు. అది ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ మాత్రమే లైఫ్ అనుకుంటున్నారు. బట్ అది కాయిన్‌కి ఒక సైడ్. హ్మ్. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఈ కోర్సులన్నీ ఉన్నాయి. వీటిల్లో కూడా ఈక్వలెంట్‌గా మనం ప్లేస్‌మెంట్ తెచ్చుకోవచ్చు, ప్యాకేజీలు తెచ్చుకోవచ్చు. మంచి మంచి కంపెనీస్‌తో టై అప్స్ ఉన్నాయి. హ్మ్. వీటిల్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పుడు బీసీఏ ఉంది. 3 ఇయర్స్‌లో 4 ఇయర్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ చేస్తే వచ్చే ప్యాకేజీ 3 ఇయర్స్‌లో బీసీఏ చేస్తే వస్తది. హ్మ్. ఓకే. అట్లాగా బీకామ్ ఉంది. బీకామ్ అంటే అందరికీ తెలిసిందేంటంటే సంవత్సరానికి 10,000 ఫీజు ఏదో ఉంటుంది. 15,000 ఫీజు ఏదో ఉంటుందని. ఆ తర్వాత అకౌంటెంట్‌గా ఉండొచ్చు, చేరొచ్చు. బీకామ్ ఏసీసీఏ హ్మ్. 180 కంట్రీలో అక్రిడేషన్ ఉంది. అంటే 180 కంట్రీస్‌లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సర్టిఫికేషన్ చేసి 180 కంట్రీలు ఎక్కడ వెళ్ళినా సరే మీకు ఉద్యోగం వస్తుంది. హ్మ్. మా దగ్గర చదివే స్టూడెంట్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నారు, ఆఫ్రికన్ కంట్రీస్లో సెటిల్ అయ్యారు. ఇలాగ అంటే ఏసీసీ అనేది ఒక సర్టిఫికేషన్ ఈజ్ పవర్ఫుల్ సర్టిఫికేషన్. ఒక యాహ్! అంటే వాళ్ళు డిగ్రీతో బీకామ్‌తో పాటుగా ఈ ఏసీసీ అనే ఏసీసీ సర్టిఫికేషన్ కోర్స్ కూడా చేయాలి. చేయాలి. హ్మ్. చేస్తే దానికిచ్చే ఇంపాక్ట్ వేరు. లక్షల్లో జీతాలుంటాయి. హ్మ్. చార్టెడ్ అకౌంటెంట్ అంటే అంత ఈజీ కాదది. కాకపోతే మీరు చేరేటప్పుడే మనం కొంచెం దీని మీద ఈ సర్టిఫికేషన్ చేయాలి, దీన్ని కొంచెం కష్టపడాలి అన్న దాంతో రావాలి. హ్మ్. బీకామ్ అంటే ఏదో కామ్‌గా చదువుకు వెళ్ళిపోవడం కాదు. యాహ్! బీకామ్ అంటే ఇట్స్ ఎ మార్కెట్‌లో వైలెంట్ క్రియేట్ చేసేది బీకామ్.